ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వెంటనే స్టార్ట్ చేయండి. మీకు ఎలా చేయాలో ఏంటనేది క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాననమాట. సో ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ పరంగా వెళ్ళామంటే ఖచ్చితంగా మనం అయితే యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే చాలా మిలియన్స్ ఆఫ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఛానల్లో కూడా మన పేరు కూడా ఉండాలని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ప్రతిదీ కూడా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఎలా ఏంటనేది వీడియోలో ఫుల్గా చెప్తున్నాను. సో అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. సో మన ఛానల్లో అయితే ఇలాంటి టెక్ మొబైల్ టిప్స్ కోసం అయితే చాలా వీడియోస్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా వాళ్ళని చూస్తుంటే మీరు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో ప్రతి స్టెప్ని చాలా కేర్ఫుల్గా అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఒక నిచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నిచ్ అంటే ఏం లేదు. సో నాకు టెక్ ఛానల్ ఇది. సో నేను టెక్ వీడియోస్ చేస్తాను కాబట్టి నా ఒక టాపిక్ వచ్చేసరికి ఏంటి, సో నేను ఒక టెక్ యూట్యూబర్ అనమాట. సో మీరు అలాగా మీ ఇష్టం వచ్చింది అంటే మీకు ఒక వ్లాగింగ్ చేస్తారా, వ్లాగింగ్ చేయొచ్చు, లేదా కుకింగ్ చేస్తారంటే కుకింగ్ చేయొచ్చు, లేదు ట్రావెల్ వ్లాగర్ అవుతానంటే అది లేదు, లేదంటే కామెడీ చేస్తారంటారా. సో అన్నిటికీ కూడా మన యూట్యూబ్ అయితే ప్లాట్ఫామ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు ఏది నచ్చితే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే సో దాన్నే చేయండి. సో దాన్నే నిచ్ అంటాం. సో ఆ నిచ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇష్టమైన దాంట్లోనే మీరు బాగా వీడియోస్ చేయగలరనమాట. సో మీరు ఇష్టంతో వీడియో చేయాలి కానీ కష్టంగా చేయకూడదు. సో మీరు ఇష్టంగా చేసిన రోజు మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో స్టెప్ 2 వచ్చేసరికి ఛానల్ క్రియేషన్ అనమాట. సో స్టెప్ 2 అంటే ఇప్పుడు ఛానల్ క్రియేషన్ చేయడం అంటే పెద్ద విషయం అనుకుంటున్నారు. కాకపోతే నేను ఇప్పుడు మ్యాక్సిమం చూస్తున్నాను కదా, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ చాలా రాంగ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మిస్టేక్ చేసి ఛానల్ క్రియేషన్ దగ్గరే. సో నేను ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది కరెక్ట్ వేలో నేను ఒక వీడియో అయితే చేసి పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియోలో మనం ఎలా బేసిక్స్ నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది మొత్తం ఇన్డెప్త్గా అయితే నేను క్లారిటీగా చెప్తాను. సో అలా క్రియేట్ చేసుకుంటే మన ఛానల్ ఆటోమేటిక్గా బూస్ట్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి థర్డ్ స్టెప్, సో కంటెంట్ ప్లాన్ క్రియేషన్ అనమాట. సో కంటెంట్ ప్లాన్ క్రియేషన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు నేను టెక్ వీడియోస్ చేస్తాను. సో టెక్ వీడియోస్ అంటే నేనేం చేయాలి, ఆటోమేటిక్గా అందరికీ తెలిసింది ఏంటంటే సో టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఆల్సో ఏదైనా మొబైల్స్ అన్బాక్సింగ్ లాంటివి కానీ, లేదంటే ఏ టిప్స్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను అందులో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు నాది కూడా కొత్త ఛానలే మ్యాక్సిమం మీరు చూసుంటే. సో నా దగ్గర మ్యాక్సిమం ఇది 5th కానీ 6th కానీ అవ్వచ్చు వీడియో. సో నేను చేసిన వీడియోస్కి ఇది చాలా కొత్త ఛానల్. సో ఎన్ని వ్యూస్ వస్తాయో కూడా తెలీదు. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ChatGPT ట్యూటోరియల్స్ అయితే చేశాను అనమాట. సో ChatGPT ట్యూటోరియల్స్ అంటే సో మొత్తం అంతా అదే నిచ్లో ఉండకూడదు మెయిన్. సో నేను ఇప్పుడు టెక్లోనే ఉన్నాను. సో వేరే నిచ్కి అయితే వెళ్ళలేదు. సో ఒకటే టాపిక్ చేసామంటే ఆటోమేటిక్గా బోర్ కొడుతుంది. సో వేరే మొత్తం యూట్యూబ్ అల్గోరిథం కూడా ఓన్లీ ఆ టాపిక్స్కి బూస్ట్ వస్తుంది అనమాట. సో నేను ఒక 5-6 వీడియోలు దాని మీద చేశాను టాపిక్స్. అంటే ChatGPT మీద ఒక 5-6 వీడియోస్ చేశాను. సో యూట్యూబ్ కంటెంట్లో మీద ఇప్పుడు ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. సో నెక్స్ట్ వీడియో అయితే యూట్యూబ్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో అలా కంటెంట్ని నేను స్ప్రెడ్ చేస్తూ వస్తాను అనమాట. అంటే ఎలా అంటే షఫిల్ చేస్తాను కదా, సో షఫిల్మెంట్లో నేనైతే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ టిప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫార్మాట్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో మీ కంటెంట్ ప్లాన్ అలా చేసుకోవాలి. సో స్టెప్ 4 వచ్చేసరికి ఒక మంచి స్క్రిప్ట్ రాసుకోవాలి మీరు. సో మంచి స్క్రిప్ట్ అంటే ఏముంది, సో ఇప్పుడు ఇది ఉంది. ఈ స్క్రిప్ట్ ఏంటి, జస్ట్ ఒక బిగినర్ రోడ్ మ్యాప్ టు ఒక కంటెంట్ క్రియేటర్ అనమాట. సో నేను ఏంటంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ రైటర్, నేను రాసుకునేలా ఉంటే నేను రాసుకుంటా, లేదు రాయలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మన ChatGPTలో అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. సో మీరు టాపిక్ అక్కడ ఎంటర్ చేయండి. ఆల్రెడీ నేను యూట్యూబ్లో స్క్రిప్ట్ ఎలా రాయాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. అక్కడ పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను, కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో ఎన్ కార్డ్లో కూడా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత వీడియో అయితే కంపల్సరీ చూడండి. సో స్క్రిప్ట్ అయితే సో నాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ రాసిన దానికి పవర్ఫుల్ హుక్ ఉండాలి. హుక్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక మన ఎంటైర్ వీడియో ఉంది. సో ఆ ఎంటైర్ వీడియోలో ఒక 2-3 మెయిన్ పాయింట్స్ అని ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్గా కనబడి, సో ఆ 2-3 మెయిన్ పాయింట్స్ని ఒక 30 to 40 seconds అనేది వీడియో ఫస్ట్లో పెట్టామంటే వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ లాక్ చేసినట్టు అయితే అవుతుంది అనమాట. సో అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి. సో వీడియోలో ఏదో ఉంది, సో వీడియో కంపల్సరీ చూడాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి కలుగుతుంది. సో అది మనం క్రియేట్ చేయగలగాలి వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రో ఏముంది, నార్మల్గా ఇప్పుడు నేను చెప్పాను. సో వెల్కమ్ టు ద ఛానల్ గైస్,
మై నేమ్ ఇస్ కుమార్ అని చెప్పేసి ఒక ఇంట్రో అయితే నేను క్రియేట్ చేసుకుంటాను కదా. సో అది మీ స్టైల్లో ఉండాలన్నమాట ఇంట్రో. సో మీ స్టైల్లో ఒక ఇంట్రోని మీరు రెడీ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మెయిన్ కంటెంట్ అనమాట. సో మెయిన్ కంటెంట్ అంటే ఏం లేదు, మన యూట్యూబ్ వీడియోలో ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సో దాన్నే మెయిన్ కంటెంట్ అంటాం. సో అది మనం క్లారిఫై చేసేటప్పుడు ఏంటంటే వ్యూవర్స్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ క్లారిఫై చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన వ్యూవర్ అనేది వీడియోకి లాక్ అవుతూ ఉంటారనమాట. సో మనకు ఆటోమేటిక్గా వ్యూవర్ రిటెన్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వీడియో అనేది బూస్ట్ అవుతుంది యూట్యూబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలి ఛానల్కి సంబంధించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైతే టాపిక్ చేసామో సో అది వ్యూవర్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సో దాని మీద మనం టిప్స్ అయితే ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఒక కంటెంట్ క్రియేషన్లోకి వెళ్ళారంటే. సో అండ్ సిటీఏ అంటే ఏముంది, సో ఫస్ట్ వచ్చేసరికి నార్మల్గా ప్రతి ఒక్కరికి చెప్పేదే లైక్ చేయమంటాం, షేర్ చేయమంటాం అండ్ సబ్స్క్రైబ్ చేయమంటాం. సో ప్రతిదీ కూడా మీరు వీడియోలో అయితే కంటెంట్ ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో చెప్తేనే మనకు సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు, లైక్స్ వస్తాయి అండ్ ఆల్సో వీడియో బూస్ట్ అవుతుంది. సో లాస్ట్ ఇంకొక స్టెప్ ఏంటంటే స్టెప్ 5 సరికి ఆడియో క్వాలిటీ. సో ఆడియో క్వాలిటీ అంటే సో ఫస్ట్ బిగినర్స్ అనేది ఇలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనైతే DJI Mic Mini వాడుతున్నాను. సో ఏంటంటే నేను క్వాలిటీ కోసం పెట్టాను అనమాట. సో మీరు ఒక ఛానల్లో నాకు ఇది నమ్మకం ఉంది, సో ఇది ఛానల్ సక్సెస్ అవుతుందని నా నమ్మకం ఉంది. సో నేను దానికోసం పెట్టాను అనమాట. లైటింగ్ పెట్టాను, సో బ్యాక్ డ్రాప్స్ పెట్టాను, సో మైక్ కోసం కూడా ఖర్చు పెట్టాను. సో నాకు వచ్చేసరికి కెమెరా కూడా iPhone 16 అనమాట. సో నేను దాని నుంచి వస్తుంది. సో ఇంత క్వాలిటీ నేను పెట్టానంటే నాకు వీడియో కోసం ఉన్న నమ్మకం అలాంటిది. సో మీరు కూడా అంత నమ్మకంగా ఉంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బేసిక్గా అయితేనే పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఒక ఆడియో క్వాలిటీ కోసం ఒక 1500 to 2000 మధ్యలోనే వైర్లెస్ మైక్స్ వస్తున్నాయి. సో లేదా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి బోయా M1 మైక్ అనమాట. సో చాలామంది క్రియేటర్స్ ఇదే సజెస్ట్ చేస్తారు, బోయా M1 మైక్. సో ఇక్కడ మీకు కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేదు నీకు వైర్లెస్ మైక్స్ కావాలనుకుంటే కనుక వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, బెస్ట్ మైక్స్ అయితే. సో మీరు వాటిని అయితే చెక్ చేయండి ఒకసారి. సో మెయిన్ అయితే ఎంత ఖర్చు పెట్టి మీరు ఆడియో అయితే ఇవ్వాలని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బడ్జెట్లోంచే స్టార్ట్ చేయండి, అవి కూడా కొంచెం బాగానే ఉంటాయి. సో నేను ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ ఎవరు రాని వాళ్ళు అయితే లేరు మ్యాక్సిమం ఇప్పుడున్న స్టేజ్లో. సో ఒకవేళ రాకపోయినా ప్రాబ్లం లేదు, ఏంటంటే యూట్యూబ్లోనే మనం వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో మొబైల్లోనే చేసుకోవచ్చు వీడియో ఎడిటింగ్ కూడా. సో పర్టికులర్ ఈ వీడియోస్ కూడా నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తున్నాను, మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. సో వీడియో ఎడిటింగ్ అనేది మనకే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మొబైల్లో మ్యాక్సిమం క్యాప్కట్ ఉంటుంది, లేదా కైన్ మాస్టర్ ఉంటుంది, లేదా VN ఎడిటర్ చాలా అయితే ఉన్నాయి మొబైల్ యాప్స్. సో మొబైల్ యాప్స్ నుంచి కూడా మేనేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 7 అని ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ అనమాట. సో నేను ఎంత క్వాలిటీ ఇచ్చాను వీడియోలో, సో ఎంత క్వాలిటీ ఇచ్చాను, వాయిస్ క్వాలిటీ ఇచ్చాను. నేను వచ్చేసరికి యూట్యూబ్లో మనకు కనబడే విధానం ఎలా ఉండాలి, సో ఇంత క్వాలిటీ మనం లోపల ఇచ్చి బయట మాత్రం ఒక ఆర్డినరీ థంబ్నెయిల్ పెడితే సో ఎవ్వరు కూడా దాన్ని ఓపెన్ చేసి చెక్ చేయరు. సో మనం ChatGPTని యూస్ చేసినా పర్లేదు, లేదా మీరే ఓన్గా క్రియేట్ చేసినా పర్లేదు. సో థంబ్నెయిల్ అయితే అట్రాక్టివ్గా ఉండాలి. సో అట్రాక్టివ్ అంటే ఏంటి, ఎక్కువ కలర్స్ వాడండి. సో ఒక 2-3 కలర్స్ అయినా సో అట్రాక్టివ్గా ఉండాలి. సో ఎక్కువ వర్డ్స్ అయితే వాడొద్దు మీరు థంబ్నెయిల్లో. సో ఆ వర్డ్స్ యూస్ చేసి సో మనం థంబ్నెయిల్ ఎంత అట్రాక్టివ్గా తయారు చేయగలిగితే అంత ఆడియన్స్ని మనమైతే మన వీడియోలోకి అయితే తీసుకురావచ్చు అనమాట. సో థంబ్నెయిల్ మేకింగ్ అనేది ఒక వీడియో ఉంది, సో అది కూడా చేస్తాను ఎలా అట్రాక్టివ్గా చేయాలి అని చెప్పేసి. సో స్టెప్ 8 అనమాట. సో స్టెప్ 8 వచ్చేసరికి ఏం లేదు, SEO అంటే ఏం లేదు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎప్పుడు చేయాలి, సో మన వీడియో అనేది పోస్ట్ చేస్తాం కదా ఆ టైంలో చేయాలన్నమాట. సో వీడియో నేను ఆడియో ఇచ్చాను, థంబ్నెయిల్ కూడా బాగుంది, సో అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ వీడియో రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి. సో యూట్యూబ్కి మన వీడియో టాపిక్ ఏంటనేది యూట్యూబ్కి అర్థం కావాలి ఫస్ట్. సో యూట్యూబ్కి అర్థమైతేనే కదా మన లాంటి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మన వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. సో ఆ రికమెండేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కీవర్డ్స్ పెట్టాలి. కీవర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ నేను ఒక ChatGPT కోసం యూస్ చేసాను, వీడియో ఒకటి చేశాను. సో ChatGPT నుంచి మనం ఏమేమి పనులు చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో దానికి సంబంధించిన ఒక ట్యాగ్స్ కావాలి నాకు. సో ట్యాగ్స్ నేను ఎలా యూస్ చేసుకోవాలి, మ్యాక్సిమం మీరు పెట్టేస్తానంటే ఇబ్బంది ఏం లేదు, లేదంటే ChatGPTని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ChatGPTకి వెళ్ళి మన వీడియో టాపిక్ని ఎంటర్ చేసామంటే దానికి సంబంధించిన SEO మొత్తం అయితే ఇస్తుంది. మీకు కావాలంటే SEO ఫార్మాట్ కూడా నేను షేర్ చేస్తాను అనమాట. SEO అని కింద కామెంట్ చేయండి, పర్సనల్గా అయితే నేను DM చేస్తాను అనమాట. సో SEO అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పక్కనే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో కూడా మనం వీడియో టాపిక్ ఏంటనేది క్లారిటీగా మెన్షన్ చేయాలి. సో అలా చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్స్ గట్రా మెన్షన్ చేసినప్పుడు వీడియో ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది.
సో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. సో నేను ఎంత క్వాలిటీ పెట్టాను అంత వాయిస్ క్వాలిటీ ఇచ్చాను. యూట్యూబ్లో కూడా సెర్చ్ ఎస్ఈఓ బాగా చేశాను. సో నేను చేసి ఒక 2-3 వీడియోలు చేసేసి మిగతాది ఆపేస్తాను, తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదంటే, సో మెయిన్ ఆ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో యూట్యూబ్కి కన్సిస్టెన్సీ ఉంటే ఆటోమేటిక్గా గ్రో చేస్తుంది. ఇప్పుడు మీకు వచ్చే వ్యూస్ ఒక 10-15 వ్యూస్ అయినా అవనండి. సో యూట్యూబ్ అనేది ఒక్కసారి బూస్ట్ వస్తుంది. ఆ వచ్చిన బూస్ట్లో మీకు మిలియన్స్లో వ్యూస్ అయితే వెళ్తాయి కంపల్సరీ. నేను చెప్తున్నా దాని గ్యారంటీ. సో నేను కూడా దానికోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే నాది కూడా కొత్త ఛానల్ కాబట్టి. నేను ఆల్రెడీ ఇది నాకు ఫస్ట్ అయితే కాదు ఛానల్, ఇప్పటికే నేను ఒక 20-30 ఛానల్స్ అయితే పెట్టాను, క్లోజ్ చేస్తాను. చాలా అయితే ఇష్యూస్ అయినాయి. సో దీనికి కూడా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మీకు కంటెంట్ ఇవ్వడం కోసం అయితే ఇలా స్టెబిలిటీగా ఉన్నాను. సో ఇదే స్టెబిలిటీ మెయింటైన్ చేస్తాను అనమాట. సో మీరు ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే యూట్యూబ్లో మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు అయితే లేరు. సో స్టెప్ వచ్చేసరికి మీకు అనమాట, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసాం, మనం కన్సిస్టెంట్గానే అప్లై చేస్తున్నాం అనమాట. యూట్యూబ్లో మనం పెట్టే వీడియోకి అనలిటిక్స్ చెక్ చేసుకోకపోతే, సో మనం వీడియో రీచ్ ఎలా అవుతుంది అనేది కూడా మనకు తెలియాలన్నమాట. సో చెక్ చేసుకోలేదంటే కనుక మనమే లాస్ అవుతాం. సో వీడియో ఎంత అవుతుంది, లేదా సిటిఆర్ వాల్యూ అయినా తక్కువ ఉందా, ఏదైనా చేంజెస్ చేయాలా అనేది మీకే తెలియాలి. సో మీరు అది అనలిటిక్స్ చెక్ చేసుకుంటే కానీ మీకు తెలియదు. సో మీరు చెక్ చేసుకున్న రోజు ఆటోమేటిక్గా మీ కంటెంట్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇలాంటి బోనస్ టిప్స్ కూడా ఉన్నాయి ఇంకా. సో ఇంకా బోనస్ టిప్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఒక 50 వీడియోస్ అయినా మినిమం చేయండి, తక్కువలో తక్కువ. సో నా దగ్గర అయితే ఒక 100 వీడియోస్కి అయితే టాపిక్ అయితే రెడీగా ఉంది. సో నేను ఆ టాపిక్ని యూస్ చేసుకుని నాకు సొంతంగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని నేను మీ ముందైతే ప్రజెంట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి వీడియోతో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ స్టెప్ పెట్టేస్తాను ఇంప్రూవ్మెంట్. సో ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కూడా ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్కి కామెంట్స్ పెడతారు కదా, సో ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. 99% ట్రై చేయండి. సో మీకు ఒకవేళ కామెంట్స్కి రిప్లై ఇచ్చారంటే ఆడియన్స్ అంతా ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటారు అనమాట. సో బాగా ఎంగేజ్ అవుతారు. సో ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే, ఎక్కువ ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ మీద అయితే వీడియోస్ చేయండి. సో ఎప్పుడు అవుట్డేటెడ్ వీడియోస్ చేయడం కాదు, ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ మీద అయితే వీడియోస్ చేయమని. సో ఇంతే గైస్. సో హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని నేనేంకి మన ఈ వీడియోతో అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఒక బేసిక్ వీడియో కంటెంట్ క్రియేటర్ అనేది ఒక ప్రో లెవెల్ కంటెంట్ క్రియేటర్గా మారడానికి ఈ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.